అందరికీ నమస్కారం. ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్ అందరికీ స్వాగతం అండి. ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతన టీటీడీ బోర్డు ఎన్నికైన తర్వాత కూడా మొట్టమొదటిసారి సమావేశం నిన్న ఏర్పాటు చేశారు. ఓకే, అంటే ఈ నవంబర్ 18వ తేదీన టీటీడీ పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు గారితో పాటు పాలక మండలి సభ్యులు మరియు టీటీడీ ఈఓ శ్యామలరావు గారి సమక్షంలో ఒక పాలక మండలి సమావేశం అయితే జరగడం జరిగింది. అందులో తీసుకున్న నిర్ణయాలను మనం ఇప్పుడు చూసుకుందాం. అదేంటంటే, మొట్టమొదటిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సహాయంతో సామాన్య భక్తులకు కూడా 2-3 గంటల్లోనే దైవ దర్శనం కలిగేటట్లు ఏర్పాట్లు చేస్తామన్నారు. దీంతోపాటు అన్ని మత ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విఆర్ఎస్ తీసుకుంటే విఆర్ఎస్ ఇస్తాం, లేదంటే ఇతర ప్రభుత్వ శాఖలకన్నా బదిలీ చేస్తామనుకుంటే కూడా బదిలీ చేస్తాం. ఓకే, నెక్స్ట్ గత ప్రభుత్వం పెట్టిన శ్రీనివాస సేతు అనే ఫ్లైఓవర్ని గరుడ వారధిగా పేరు మారుస్తున్నట్లయితే నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా తిరుమల కొండకు ఆనుకుని ఉన్న 20 ఎకరాల్లో దేవలోక్ ప్రాజెక్టుకి ఇవ్వడం జరిగిందని, కానీ ఇప్పుడు ఆ స్థలంలో ముంతాజ్ అనే ఒక హోటల్ కన్స్ట్రక్షన్ చేపడుతున్నారు. కాబట్టి దీనివల్ల హిందువుల యొక్క మనోభావాలు వ్యతిరేకంగా ఉన్న కారణంగా ఈ ప్రభుత్వ స్థలాన్ని కూడా టీటీడీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తీర్మానం కూడా తీసుకున్నారు. నెక్స్ట్, తిరుమలలో రాజకీయాల ప్రసంగాలు మరియు రాజకీయ సంబంధిత ప్రెస్ మీట్లు ఏది కూడా ఉండకూడదు, అది నిషేధం. ఒకవేళ అలా మాట్లాడిన వారిపై కేసులు పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకున్నట్టు ఈ సమావేశంలో తీర్మానం చేసుకోవడం జరిగిందన్నారు. స్థానికులకు దైవ దర్శన భాగ్యం కూడా ప్రతి నెల మొదటి మంగళవారం నాడు దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పారు స్థానికులకి. ఓకే, నెక్స్ట్ మరొకటి, శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసి మెయిన్ అకౌంట్ ద్వారానే లావాదేవీలు జరపనున్నట్లు కూడా వాళ్ళు తెలియజేసుకున్నారు. ఓకే, నెక్స్ట్ మరొకటి, టీటీడీకి సంబంధించిన ప్రైవేట్ బ్యాంకులో ఉన్న డిపాజిట్లను గవర్నమెంట్ బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్ చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు వాళ్ళైతే నిర్ణయాలు తీసుకున్నారు. నిత్య అన్నదానం మరింత మెరుగుపరిచే విధంగా చర్యలు, మెనూలో మరిన్ని ఆహార పదార్థాలు అందుబాటులోకి తీసుకువస్తామని కూడా దీంట్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్, టీటీడీ ఉద్యోగులకి గొప్ప అవకాశం. గతంలో కన్నా బ్రహ్మోత్సవ బహుమానాన్ని పెంచి ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. దీనిలో అవుట్ సోర్సింగ్ వారికి కూడా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. దీనికి గాను శాశ్వత ఉద్యోగులకైతే 17,400 రూపాయలు ఇవ్వనున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకైతే 7,530 రూపాయలు బ్రహ్మోత్సవ బహుమానం కింద అయితే ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ మరొకటి, శారదాపీఠంకి ఇచ్చిన స్థలాన్ని పూర్తిగా రద్దు చేసి టీటీడీ స్వాధీనం చేసుకోబోతుందని తెలియజేశారు. టూరిజం పేరిట టికెట్లను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఇందులో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు సమాచారం ఉంది కనుక ఈ టూరిజం టికెట్లను రద్దు చేయడం జరిగిందన్నారు. ఓకే, నెక్స్ట్ మరొకటి, అన్నప్రసాదన కేంద్రంలో నూతన పరికరాలు అమర్చి ఆధునీకరణకు టీవీఎస్ అనే కంపెనీ ముందుకు వచ్చిన కారణంగా వారికి ఇవ్వడానికి అయితే నిర్ణయం తీసుకున్నట్లయితే చెప్పారు. ఓకే, ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్తగా ఎన్నికైన బోర్డు సభ్యులు తీర్మానం చేసుకున్నటువంటి అంశాలు ఇవే. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్కి మన ఛానల్ ఫాలో అవుతుండండి.